హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వనికాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో లేడీస్ అందరికీ బాగా యూస్ఫుల్ అయ్యే ఒక మంచి టిప్ షేర్ చేయబోతున్నాను. సో మన ఇంట్లో రాగి వస్తువులు లేదా ఇత్తడి వస్తువులు వాడుతూ ఉంటాం కదండి. గ్లాసులు కానివ్వండి, గిన్నెలు కానివ్వండి, ఏదో ఒక రూపంలో వాడుతూ ఉంటాం. వాటిని ప్రతిసారి ఉప్పు, చింతపండు వేసి రుద్దాలంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే చేతులు కూడా బాగా నొప్పి పెడతాయి కదా. అలాంటి అవసరం లేకుండా కేవలం నీళ్ళల్లో ముంచి తీయగానే తలతల మెరిసేలాగా ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఆ నీళ్ళను కూడా మనం బయట నుంచి కొనుక్కురావాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లోనే నీళ్ళను తయారు చేసుకొని కేవలం దాంట్లో ముంచి రుద్దాల్సిన పని లేకుండానే రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ మళ్ళీ కొత్తగా ఎలా మారుతాయి అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఎంత పాతగా ఉన్న రాగి లేదా ఇత్తడి వస్తువులు ఎంత కొత్తగా మారిపోయాయో. మరి ఆ నీళ్ళని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో ఇవే కాకుండా చాలా టిప్స్ ఉన్నాయి, మీకు అవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయి. ఒకవేళ మీరు అవన్నీ చూడాలంటే టిప్స్ అనే ప్లేలిస్ట్ ఉంది మన ఛానల్లో, అక్కడికి వెళ్ళి చూడండి. సో ఈ నీళ్ళని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ తీసుకోండి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్ముప్పు వేసుకోండి. ఈ నిమ్ముప్పు మనం చూడడానికి చక్కెరలాగా ఉంటుంది, అన్ని సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. అలాగే దీంట్లో ఒక స్పూన్ ఉప్పుని వేసుకోండి. ఒక అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. మనకి ఇదంతా కూడా మనం వేసిన ఉప్పు, నిమ్ముప్పు ఇదంతా కూడా నీటిలో బాగా కలిసిన తర్వాత దీంట్లో కొద్దిగా గోరువెచ్చని వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ కనుక మీరు నిమ్మరసం లేదు అని అనుకుంటే వెనిగర్ వేసుకోవచ్చు. ఆ రెండు లేదనుకుంటే ఏదైనా లిక్విడ్ డిష్ వాష్ని వేసుకొని కొద్దిగా నీళ్ళని అనేటిది బాగా మరిగించి వేసుకొని అలా గ్లాసుని కానివ్వండి ఏదైనా ఇత్తడి రాగి వస్తువులను వదిలేస్తే మనకి కలర్ అనేది చాలా మారిపోతుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. తప్పకుండా మనం గోరువెచ్చటి నీళ్ళలో వేడి నీళ్ళలో వేసుకోవడం వల్ల రిజల్ట్ అనేది బాగా వస్తుంది. సో మీరు లైవ్లో చూస్తున్నారు కదా, ఇలా వేసి ముంచగానే మనకి రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. సో నేను ఇలా పెద్ద బేసన్లోకి తీసుకొని చక్కగా క్లీన్ చేసి చూపిస్తున్నాను. లోపల కూడా మనకి చాలా రంగు మారింది. ఇంకా ఏమైనా మనకి ఎడ్జెస్లో కొంచెం కలర్ మారలేదు అనుకుంటే జస్ట్ స్టీల్ స్క్రబ్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా రబ్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ హారత్ కర్పూరం ఇచ్చేది కూడా నల్లగా మారిందని ఇంకాస్త వేడి నీళ్ళు పోసేసుకొని క్లీన్ చేస్తున్నాను. చూసారు కదా, ఇత్తడిదంతా కూడా కొత్తగా మారిపోయింది. రబ్ చేయలేము అనుకున్నప్పుడు ఇలా నానపెట్టండి. నీళ్ళలో నానపెట్టడం వల్ల గ్లాస్ అనేది కూడా రంగు మారిపోయి వాటర్ కూడా చాలా కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే నేను రెగ్యులర్గా మనకు పూజకు కుందులు కానివ్వండి, ఇలా ఉత్కము ఏదైనా కూడా రోజు వాడుతూ ఉంటే నల్లగా అయిపోతాయి. వీటిని కూడా నేను కొద్దిగా వేడి నీళ్ళలో వేసి తీసాను. సో కలర్ కూడా చాలా బాగా వచ్చింది. మనం రెగ్యులర్గా ఉత్కంలో పసుపు కుంకుమ వేసుకోవడం వల్ల అవన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. ఇలా వారానికి ఒకసారి కానివ్వండి 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకున్న మనకి వస్తువులు అనేటివి తలతల్లాడుతూ ఉంటాయి. ఇలా అన్నిటినీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని ఒకసారి ఇలా తడి లేకుండా తుడుచుకుంటే మనకి చక్కగా ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.